హస్తినాపురం నుండి వనవాసం వెళ్లే మార్గంలో ఒక అరణ్యంలో ఇది చోటు చేసుకుంది. పాండవులు లాక్షగృహం నుండి తప్పించుకుని అరణ్యంలోకి చేరిన తరువాత ఒక చీకటి అడవిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ అడవిలో హిడింబ అనే రాక్షసుడు మరియు అతని చెల్లెలు హిడింబి నివసిస్తున్నారు. హిడింబ మానవ మాంసం తినే దురాకాంక్షతో పాండవులను చూడగానే తన చెల్లెలైన హిడింబిని పంపించి వారు మనుష్యుల భోజనానికి సిద్ధమా అని తెలుసుకోమంటాడు. కాని హిడింబి భీముడిని చూసి ఆశ్చర్యపోతుంది. అతని బలాన్ని, రూపాన్ని చూసి ఆమెకు ప్రేమ కలుగుతుంది. ఆమె తన అన్న హిడింబ దగ్గరికి వెళ్లి వారిని చంపడం ఇష్టం లేదని, తనకు భీముడిని ఇష్టమైపోయినట్టు చెప్తుంది. హిడింబి మాటలు విని హిడింబ ఆగ్రహంతో వర్షంలా భీముడిపై దూకుతాడు. భీముడు నవ్వుతూ శత్రువును ఎదుర్కొంటాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. భీముడు తన బాహుబలంతో హిడింబుని చంపి తన కుటుంబాన్ని రక్షిస్తాడు. హిడింబి భీముడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కుంతి అంగీకరించడంతో భీముడు హిడింబిని వివాహం చేసుకుని కొంతకాలం అక్కడే ఉంటుంది. వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు, ఘతోత్కచుడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.